హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో జరిగినటువంటి దుర్ఘటన. ఏదైతే నాసిరకంగా నిర్మించినటువంటి రిటైనింగ్ వాల్ కూలి దాని కింద చనిపోయిన వారు సంఖ్య 8. అందుట్లో ఇప్పుడు చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే అందరు ప్రాణాలు ప్రాణాలే. ఎవరైనా కూడా ప్రాణం పోతే బాధపడాల్సిందే. వారికి మనం తోడుగా నిలవవలసిందే. కానీ ఇప్పుడు నేను మీకు చెప్తున్న విషయం మాత్రం చాలా చాలా హృదయ విదారకమైనటువంటి వార్త. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అద్భుతమైన జీవితాన్ని ఊహించుకొని ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న వ్యక్తులు. విశాఖపట్నానికి చెందినటువంటి శైలజ, మహేషులుగా గుర్తించారు. వారు ఫోటోలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇంత దారుణమైన చావు వారికి వచ్చుండకూడదే. ఇంత ఘోరమైనటువంటి చావు వారికి వచ్చుండకూడదే. ఈ సమయంలో వారు అక్కడ ఉండకుండుంటే బాగుండేదే. ఇంత మంచి కపుల్ కేవలం గోడ కూలి చనిపోయారే. దీనికి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణం కాదా? నాసిరకం గోడ నిర్మించిన అధికారుల నిర్లక్ష్యం కాదా? దాన్ని సరిగా సమీక్షించకుండా ఆ మార్గాన్ని వినియోగానికి తీసుకొచ్చిన దేవాదాయ శాఖ గుడి ఈవో గారిది తప్పు కాదా? చిన్న వయసులో అద్భుతమైన జీవితాన్ని ఊహించుకొని దేవుని సన్నిధిలో కొంచెం సేపు గడపడానికి వస్తే శాశ్వతంగా దేవుని దగ్గరికి పంపించారు కదరా. మీలో కొద్దిగన్నా మానవత్వం ఉందా? అసలు అక్కడ వర్షం పడితే నీరు వచ్చే ప్రదేశంలో కనీసం ఫౌండేషన్ లేకుండా గోడ కట్టి దానికి అట్లీస్ట్ పిల్లర్స్ కూడా, సపోర్టింగ్ పిల్లర్స్ కూడా లేకుండా కేవలం బ్రిక్స్ను పేర్చుకుంటూ వెళ్ళి ఎంతమంది చావుకు కారణమైనటువంటి కూటమి ప్రభుత్వాన్ని, ఆ కాంట్రాక్టర్ని, ఆ గుడి సిబ్బందిని, ఆ ఈవో సుబ్బారావుని ఏమని తిట్టాలో కూడా నాకు మాటలు రావటం లేదే. అద్భుతమైన కపుల్. అసలు చూస్తుంటే వీళ్ళకి ఆ చావు వచ్చింది. చూడండి, ఆ ఫొటోస్ మీకు ఇప్పుడు ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. శైలజ, మహేష్ల జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి దేవుని దర్శించుకోవాలని, దేవుడి దగ్గరికి కొద్దిగా సమయం గడపాలని వాళ్ళ మనసులో కలిగిన మంచి ఆలోచనే వారి ప్రాణాలు తీసింది. దీనికి నిర్లక్ష్యం వహిస్తున్న వాళ్ళు డబ్బులతో వీరి ప్రాణాలని తీసుకురాగలరా? ఇంత నిర్లక్ష్యంగా ఆ గోడ కట్టినోళ్ళు చనిపోయిన కుటుంబాలకి అట్లీస్ట్ క్షమాపణ అన్న చెప్పరా? ఇంత దారుణం జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? గతంలో పుష్కరాల టైంలో 18 నుంచి 27 మంది చనిపోయారు. మొన్నటికి మన తిరుమలలో 6 తొక్కిసలాట్లో చనిపోయారు. ఎంతో అక్కడ ఫైర్ యాక్సిడెంట్లు జరిగినాయి. తిరుపతిలో చాలా జరిగినాయి. అయినా కూడా బుద్ధి రాలేదా ఈ కూటమి ప్రభుత్వానికి? మళ్ళీ సింహాచలంలో అదే తప్పు చేసి అన్యోన్య దంపతుల్ని పొట్టన పెట్టుకున్నారు కదరా దుర్మార్గులారా. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు. ప్రజలు ప్రతిసారి ఏముందులే అనుకున్న ప్రతిసారి మా వల్ల ఈ దరిద్రం జరుగుతుంది, మా వల్ల గుళ్ళకి వెళ్ళిన వాళ్ళకి రక్షణ ఇవ్వలేము, మా వల్ల కుటుంబాలు తొక్కిసలాట్లో చచ్చిపోతారు, కుటుంబాలు రాళ్ళ కింద పడి నలిగిపోతారు, కుటుంబాలు వాటర్లో మునిగి చనిపోతారు. అయినా కూడా కూటమి ప్రభుత్వం వాటిని సీరియస్ గా తీసుకోపోవటం వెనుక అసలు రహస్యం ఏంటంటే అధికార మదం. కేవలం నాసిరకం కన్స్ట్రక్షన్స్ డబ్బులు దండుకోవటంలో ఉన్న ఇంట్రెస్ట్ ప్రజలకు రక్షితంగా ఉంచడానికి లేదు. ఎందుకంటే 300 రూపాయల టికెట్ అమ్ముకునే ఈ దేవాదాయ శాఖ వారు కనీసం కన్స్ట్రక్షన్ వాల్, ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో దాన్ని ఇంత నాసిరకంగా కన్స్ట్రక్షన్ చేసి 8 మంది చనిపోవడానికి, దగ్గర 100 మంది క్షతగాత్రులు అవ్వడానికి కారణమైందంటే ఎంత సిగ్గులేని బ్రతుకులో ఒకసారి ఆలోచించుకోండి. దేవుని సన్నిధిలో ఇటువంటి దారుణాలు ఇంకెన్ని చూడాలో ఈ 4 సంవత్సరాల్లో అని గుండెలో అరచేతిలో పెట్టుకుని బిక్కుమంటూ గుళ్ళకు వెళ్తున్నటువంటి ప్రతి భక్తుడికి నా విన్నపం ఒక్కటే, అయ్యా సెక్యూరిటీ చూసుకొని వెళ్ళండి, లేదంట మాయ మాటలు నమ్మకండి, మీకు మీరే భద్రత కల్పించుకోండి, మీకు మీరే తోడుగా ఉండండి అని సూచిస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.